హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దీపిక అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ దీపిక అని పేరు పెట్టుకున్న వారిని చాల్దియన్ వాల్యూస్ ప్రకారం గనక చూసుకున్నట్టయితే ఈ 9 గదుల బాక్స్‌లో గనక ఫిల్ చేసినట్లయితే వారికి ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. దీపిక ఈ పేరుకి గనక వాల్యూస్ చూసుకున్నట్లయితే చాల్దియన్ సిస్టమ్ ప్రకారం ఈ రకంగా వస్తుంది. దీన్ని గనక బాక్స్‌లో ఫిల్ చేద్దుదాం చూద్దాం ఒకసారి. డి అంటే 4. 4 అంటే రుణ బాధలు. దీపికకి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అంటే 5. 5 అంటే సొంత గృహం. దీపికకి సొంత గృహం కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పి అంటే 8. 8 అంటే అనారోగ్యం. ఆరోగ్యం విషయంలో సమస్యలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 1. 1 అంటే వివాహం. దీపికకు వివాహం జరుగుతుంది. అదేవిధంగా కే అంటే 2. 2 అంటే సంతానం. దీపికకి సంతానం కలుగుతుంది. ఇక్కడ మనం వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే 1, 2, 4, 5, 8 ఇవి ఫిల్ అయినవి. అంటే మనకు పాజిటివ్‌గా ఉండే సమస్యలు. నెగెటివ్‌గా ఉండే సమస్యలు ఏంటంటే ఇక్కడ 3. 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో వీరికి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 6. 6 గనుక చూసుకుంటే చదువు. ఎంత కష్టపడి చదివినా కూడా వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. అదేవిధంగా 7. వ్యాపారం. దీపిక ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 9. దీపిక విదేశీ ప్రయాణం చేయాలని అనుకుంటుంది. అంత సులువుగా ఉండదు. అదేవిధంగా దీపికకి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు గనక దీపిక అని పేరు పెట్టుకొని ఉన్నట్లయితే ఒక్కసారి ఈ చార్ట్‌ను చూడండి. అయితే ఈ చార్ట్‌లో ఉంది మొత్తం అందరికీ వర్తించదు. చాలామందికేందంటే ఇది వారి డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి కూడా మనం దీని వాల్యూస్ ఏసుకొని చూడాలి. అప్పుడే మనం వారి జన్మ కుండలిని పరిశీలించి వారికున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు.